ఈ చంటి నాన్నగారైన స్వర్గీయ మాధవరావు గారు నాకు మాత్రమే కాదు, ఈ ఊరందరికీ కావలసిన మనిషి, మంచి మనిషి. అందుకే తొందరగా పోయారు. చూడండి మాధవ్ గారు, చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ కూల కొట్టడం ఆపాలంటే నేనేం చేయాలో చెప్పండి. సారీ సార్, లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం చేయడానికి వీలేదు సార్. ఇప్పుడు కనుక ఆపితే గవర్నమెంట్ ఆర్డర్స్ ని అడ్డుకున్నందుకు మీరు కూడా కోర్టు రావాల్సి ఉంటుంది. నేనా? సారీ సార్, చట్టం దృష్టిలో అందరూ ఒకటే. సారీ హీరో, సారీ చెల్లి. ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నా. నీకేం సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపో. నా దాకా ఎందుకు, నా చెల్లుందిగా. వస్తాను హీరో. ఎమ్మెల్యే మనసు ఏదైతే ఉందో అది బంగారం. అది మరి చూద్దాం, మరి రైలు వెళ్ళండి. ఎంఆర్ఓ గారు ఒక్క నిమిషం ఆగండి. అబ్బో, వాతావరణం చాలా సీరియస్ గా ఉంది. ఒరే, మీకు విషయం తెలుసా? ఏ తండ్రినా తన కట్టిన ఇంట్లో తన కొడుకు ఉండాలని కోరుకుంటాడు. మా తాత ఇల్లు కట్టాడు, మా నాన్న దాంట్లో ఉన్నాడు. మా నాన్న కుటీరం కట్టాడు, నన్ను ఉండమన్నాడు. అందుకే వచ్చేసాం. పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు. ఎరా ఆపరా సోది, జాతకండి వల్ల మాట్లాడుకో. ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డు అదుపు లేకుండా పోతుందిరా. ఇది ఊరా వల్ల కాడా? అరే నువ్వు అనరా, ఊరంతా నరికేద్దాం. మీరంతా నోరు మూసుకోండి. బాగా తెలీదా? ఆ ఎమ్మెల్యే గడోళ్ళు చాలా పెద్దోళ్ళు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. పోతే పోనీ బావా, మన గొడవలొద్దు. మాట్లాడితే మిలిటరీ మాధవరా కొడుకుని అంటావు కదరా. మరి ఇప్పుడేమైందిరా? మిలిటరీకి వెళ్ళక ముందు మగాళ్ళ ఉండేవాడివి, వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారయ్యేంట్రా? ఏం తెలుసా నీకు? రక్తం చూసి ఎనాలేంద్రా నువ్వు? మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బాటిల్లో చూసుంటావు రక్తం. బాటిల్లో చావు విసురు పని చూసి వచ్చాను నేను. 10 సార్లు చౌరిని తప్పించుకున్నా తెలుసా నీకు? ఆ ఎమ్మెల్యే నరకడానికి ఊరంత అవసరం లేదురా, ఈ 2 చేతులు చాలు. నా చెల్లి పెళ్లి నా చేతులు కట్టి పారేసింది. ఊరుకుంటాను నా చెల్లి పెళ్లి చేసి దాని మొగుడు చేత పెట్టేదాకా. అప్పుడు దాకా వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను. మీరు కూడా నోరు మూసుకోండి. ఓకే హీరో? రాజా ఎలా ఉన్నావు? నాకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. నీ దైవాలు బ్రతికాను కదా, ప్రాణదాతవు కదా అని నీకు కనిపించి నీ కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్దామని 2 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాను. ఓరు బాబోయ్, ఎంత బరువైన రోజులు చెప్పొద్దురా, నీకు దండం పెడతాను. అది సరేగా, నీ పెళ్లి ఎప్పుడురా? పెళ్ళా? నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఇలాగా ముసల్దాన్ అయిపోయేలా ఉన్నాను. ఏంటి వాడు అడిగింది నన్ను, నిన్ను కాదు. తీసుకో. నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా. నీ సంగతి ఏంటి? అమ్మా నాన్న లేరు, అన్న చెల్లి లేరు. అనాథాశ్రమంలో పెరిగాను, మిలిటరీలో చేరాను. సంవత్సరానికి వచ్చే 2 నెలల సెలవుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక 3 సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా. నాకెవడిస్తాడ్రా పిల్లని? పెళ్లికి కావాల్సింది మంచి మనసురా, ఇవన్నీ కాదు. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పిల్లనిచ్చేవాడు. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. ఈ ఎదవ సోదంతా ఎందుకని నువ్వైతే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చూసావా, ఇలాగే ఉంటుంది మరి. నిజంగా అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నాను. నీ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను, నాకిచ్చి చేస్తావా? రాజా నా ఫ్రెండ్, చాలా మంచోడు. నేను చేసుకుంటానంటాడు. చేసుకుంటావా? మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్యా. Look.
బావా అడిగిపోయింది కదే నీకే మేరకు వచ్చింది నిన్న దాకా బానే ఉన్నావు సర్కస్ లో కోతలా తయారయ్యో ఏ ఆ టక్కులాడి తిప్పులాడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా నేను వేసుకుంటేనేమో ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసులు వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఒరే బావా అన్య ఉండరా ఫ్రెండ్ గాడివి బావవి నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా ఆ చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకున్నా మానేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నా మొహం చూస్తున్నాను ఆశ. రేయ్ మా నాన్న గనక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకేంటి క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఏ హీరో బావా హే, ఉండు క్యాప్ పెడుతున్నాను. నువ్వు ఫ్యాన్ పెట్టుకుంటా క్యాప్ లేవురా? పెట్టుకో. జో. హే, ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత అవసరమా? అవసరమా బాగా వెళ్ళిపోతుంటే? ఒరే ముద్దు బావా నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు ఓహో నా మొహానికి అది రాసి పెట్టలేదని నాకు తెలుసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని అచ్చుడు మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను. 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమే ఓ అది నాకన్నా చిన్నది నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది శోభనం అయిపోయింది అన్ని అయిపోయి ఛీ! నిన్ను నమ్ముకున్నాను చూడు చెప్పు తీసుకో ఆ! వచ్చింది అట్టక్కులాడి తిప్పులాడి దాంతో ఎవరిన ఎక్స్ట్రా పోయావో కత్తిరిస్తా జాగ్రత్త హాయ్ అంజలి ఎట్ చెప్పింది వచ్చి ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు పాతేస్తా ఎందుకు వచ్చావు నువ్వు? అదెందుకు వచ్చిందో అందుకే నేను వచ్చాను ఒరేయ్, బస్ వచ్చింది. ఏడుస్తున్నాడు తల్లి. అచ్చా 15 రోజులు వచ్చేస్తాడమ్మా. వెళ్తాం దా. దా. ఏంట్రా కొండ ముచ్చి మొక్కలేసిన ఎక్కడ చేరారు? అన్యా అన్యా అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. ఏ అబ్బా! అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన పైకిరా. రా 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 హీరో, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుసం వస్తుందేంటి? ఓహో పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. ఏదో సోదావి మా బావ చెప్పు. బావా చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావ నేను చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను. అదిగో మీ బావ ఇంకా పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి. ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరినీ కావాలనుకుంటున్నావా? మా బావని చంపేశాడు. అన్నయ్య ఈ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడు ఆ రోజే నాకు నానే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను.
నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్ను ఆపింది నీ కోసం, నీ చెల్లెలి కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలికి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వాడి చేతుల్లో చేస్తావు, లేకపోతే వాడిని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు.